ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం కూడా చదువుదాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకుని వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. మొర్దెకై అనుకున్నాడు, ఇదెక్కడ గొడవ, మొత్తం అందరూ చచ్చిపోతారా, అసలు ఎవరు ఉండరా, ఇదేంటిది, ఏం జరుగుతుంది, నేను దేవుని ఆజ్ఞను పాటిస్తే ఏదో దేవుడు ప్రార్థన ఆలకించాడు ఈ బానిసత్వంలో అనుకున్నాను. నేను ఆయన కొరకు ఇంకా రోషము కలిగి ఉన్నాను. నేను నా బానిసత్వంలో కూడా ఏంటిది, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. ఎక్కడో భయం ఉందా లేదా, మొర్దెకైకి ఇన్ఫీరియారిటీ ఉంది, ఎక్కడో మళ్ళా రోషం తెచ్చుకొని దేవుని ఆజ్ఞ పాటించాలని ఆశ కలుగుతున్నాడు. రకరకాల మల్టిపుల్ థింగ్స్ చూడండి. విశ్వాసం ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, భయం ఉంటుంది. మంచి చేయాలనుకుంటాం, చెడు చేస్తాం. అరే పౌలు అంటాడు, నేను మంచి చేయాలనుకుంటాను, చెడు చేస్తున్నాను, కానీ విశ్వాసంలో ఉన్నాను. ఆ తర్వాత అదే పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తునందు సమస్తము చేయగలిగాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, అన్నిటినీ జయించాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు తప్ప ఈ దుష్టుని ఎవరు జయించగలరు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ప్రతి ఒక్కళ్ళు ఈ లోకములో ఉండే ప్రతి దుష్టత్వాన్ని జయించే సామర్థ్యము దేవుడు నీలో పెట్టాడు. ఈరోజు ఇంకా గొప్పగా మీలోంచి బయటకు వచ్చిన గాక. ప్రతి ఒక్కళ్ళు యేసునందు విశ్వాసం ఉంచి వాడు తప్ప ఈ లోకాన్ని ఎవడు జయిస్తాడు. సో ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు ఓవర్కమ్ ఎవ్రీ వికెడ్నెస్ ఇన్ ద ప్లానెట్. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అండ్ ఎంపవర్డ్ దట్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా ఈ సామర్థ్యాన్ని నాలోంచి బయటికి తీ. హీ ఈస్ దేర్. పుట్ ఎ డిమాండ్ ఆన్ ద అనాయింటింగ్ ఇన్ యూ. పుట్ ఎ డిమాండ్, నీలో అభిషేకం మీద డిమాండ్ పెట్టు. ప్రభువా, నా బలహీనతలను జయించే సామర్థ్యం నువ్వు నాలో పెట్టేశాడు. నీలో ఫస్ట్ జయించే సామర్థ్యం పెట్టిన తర్వాత అప్పుడు ఆయన బలహీనతలను పంపించాడు నీకు. కాబట్టి జయించగలవా లేదా? అందుకే అంటాడు, యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. కాబట్టి జయించకముందే నువ్వు నేను వీరుణ్ణి, వీటిని జయించేశాను అని విజయం పొందుకోవాలంట. కరెక్టే, నువ్వు పిల్లవాని వల్ల ఇప్పుడు పడిపోతున్నావు, కరెక్టే, కానీ నీలో వీరుడు ఉన్నాడు, ఎదుగుతున్నాడు. ఒకరోజు నువ్వు జయించి తీరుతావు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు డేవిడ్. గోనెపట్టు కట్టుకున్నాడు, మళ్ళీ రాజు దగ్గరికి వస్తున్నాడు. మల్టిపుల్ ఫీలింగ్స్. అప్పటికే విశ్వాసం, అప్పటికే అవిశ్వాసం, అప్పటికే బాధ, అప్పటికే వేదన. థింగ్స్ ఎవరో వెళ్ళి చెప్పినట్టున్నారు ఎస్తేరమ్మకి, ఎస్తేరమ్మ ఇలా అయిపోయిన పరిస్థితి. కొంతమందికి చెప్పుకున్నట్టుందామే, ఉంటారు కదా చెలికత్తులు, తెలిసిన వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. టూ మచ్. ఎస్తేర్కి తెలిసింది ఏం జరిగింది అని చెప్తే మొర్దెకై అన్నీ చెప్తాడండి. చెప్పు, నా కూతురికి చెప్పండి, ఇలా జరిగింది, ఏదో ఒకటి చేయమనండి, రాజుతోటి వెళ్ళి మాట్లాడమని చెప్పండి అని చెప్తా. చూద్దాం ఎస్తేరు 4:4-7. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనెపట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని వద్దకు వస్త్రములు పంపెను, కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిపించి, అది ఏమైనది, ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై వద్దకు వెళ్ళమని ఆజ్ఞనిచ్చెను. హతాకు రాజగుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై వద్దకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియును అతనికి తెలిపి, వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుడనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపం చేయుటకై అతని యొద్దకు పోవాలని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో ఒకసారి 11వ వచనం చదువు. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడును అన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానములలోనున్న జనులకందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుము అని. కరెక్టే, ఆమెకు తెలిసిపోయింది ఇన్ఫర్మేషన్ అంతా.
అని మళ్ళీ పంపిస్తుంది. చెప్పు నా తండ్రికి ఇది పరిస్థితి. రాజు దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు డైరెక్ట్గా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా. ఒకవేళ డైరెక్ట్గా వెళ్తే ఒకవేళ రాజు కర్ర చాపాడా, ఆ కర్ర పట్టుకున్నావా నువ్వు, ఓకే, లేదా చనిపోతావు. యూ కెనాట్ గో టు ద కింగ్. ఆయన కనికరిస్తే చనిపోతావు. ఇది ఇప్పటికే 30 రోజులు అయింది, నన్ను పిలవకని నేనేం చేయను అని పంపిస్తుంది. ఓకే, ఆ టైంలో మొర్దెకై ఏమంటాడో చూద్దాం. 12-14. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. అప్పుడప్పుడు గాయపరుస్తారు. అంటే ఇక్కడ మల్టిపుల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అప్పటికే ఆజ్ఞ, అప్పటికే కోపం, అప్పటికే రోషం, అప్పటికే బాధ, అప్పటికే వేదన, అన్ని ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టేస్తున్నాడు ఇక్కడ మొర్దెకై. అప్పటికే రోషం, అప్పటికే ఏడుపు, అప్పటికే గోనుపట్టు. ఓకే, హీఈస్ ఎక్స్పాండింగ్, హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, చూద్దాం, లెట్స్ స్టడీ. 14. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ అప్పటికే తిట్లు, కోపం, మళ్ళీ విశ్వాసం. ఒకవేళ నువ్వు చెప్పకపోయినా నా దేవుడు కాపాడతాడులే, అయినా నువ్వేదో ఒకటి చేయాలంటాడు. చూద్దాం. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదు. మళ్ళీ శాపం పెడుతున్నాడు. అప్పటికే ఆశీర్వాదాలు, శాపాలు, కోపాలు, తాపాలు. సడన్గా we all have the same feelings. That's why the Bible says about this. We all are growing. కానీ ఇప్పుడు మనం పిల్లవారమై ఉన్నాము, మనం అందరము పెద్దవారమై విజయవంతంగా పోరాటం ముగిస్తాము. బట్ అన్నిటికంటే గొప్పది ఏంటంటే రక్షణను ఆరంభించువాడు ఆయనే, ఘనంగా ముగించువాడు ఆయనే. సో ఈ యాత్రలో పక్కనతో చెప్పండి, నన్ను చూడక నా చేయి పట్టుకునేవాడిని చూడు అని చెప్పండి. ఎందుకంటే నువ్వు నుంచున్నా పట్టుకుంటున్నాడు, పడిపోయినా పట్టుకున్నాడు, ఆరోగ్యంగా పట్టుకున్నాడు, అనారోగ్యంలో పట్టుకున్నాడు, సమృద్ధిగా పట్టుకున్నాడు, చెడు పట్టుకున్నాడు. అదే దేవుడు కొనసాగించి నీ యాత్రను ఘనంగా ముగిస్తాడు. ఈ యాత్రలో నన్ను మాత్రం చూడక అని చెప్పండి, నా దేవుణ్ణి చూడు, నా కుడి హస్తం పట్టుకున్న నా దేవుణ్ణి చూడు అనండి. దేవుడు అంటాడు, ఏంది నేను పట్టుకున్నాగా ఇంకా. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి ఐ విల్ లిఫ్ట్ హిమ్ అప్. వై ఆర్ యు బ్లేమింగ్ హిమ్? యోబుని తిడుతున్నావు, నేను 2 అంతలు ఇస్తాను, అప్పుడేం చేస్తావు నువ్వు? 3 అంతలు ఇస్తాను. అనారోగ్యం వచ్చిందా? మీ అందరికీ ఆరోగ్యం ఉన్నారు, ఇది అనారోగ్యం వచ్చిందా? మీకంటే బాలురు చర్మము యవనుడు శరీరం ఇస్తానంట దేవుడు. అంటే ఈ లెక్కన యేసు చేయి పట్టుకుంటే వాడు మంచోడో చెడ్డోడో ఎవడైనా నీ పన్ను నువ్వు చూసుకో, వాడిని ఎవరినంటే నీకంటే బాగా తయారవుతాడు అక్కడ. ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఆరోగ్యంగా ఉన్నావు, కానీ వాడు తప్పు చేసి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అయితే వాడికి ఎలాగిస్తాడంట? బాలురు చర్మం యవ్వన శరీరం. అలాగని పడిపోవాలా? కాదు. దేవుని జ్ఞానం మనకు అర్థం కాదండి, విశ్వాసంతోనే నడుచుకోవాలి. We cannot blame that person. We cannot say he's dirty. We cannot say he's good. అందుకే ఏ శరీరము ఆయన ముందు ఘనత పొందలేదంట, ఆయన నామానికే ఘనత ఇవ్వాలంట. ఆయన కనికరమ్మ గలవాడు. ఎందుకు లేదు నీకు తెలియదు. దేవుడు ఎవరు చేపట్టుకుంటే వాడు అందరికంటే డేంజరస్. ఇఫ్ ఈస్ అ ఫెయిత్ మ్యాన్, డీల్ విత్ ఫెయిత్. టాక్ యువర్ నైబర్ అండ్ సే, ఇఫ్ ఈస్ అ ఫెయిత్ మ్యాన్, డీల్ విత్ ఫెయిత్. విశ్వాసిని విశ్వాసంతో డీల్ చేయాలా. డోంట్ డీల్ లైక్ ఎ హీదన్. ఫెయిత్ మ్యాన్ షుడ్ బి డెల్ట్ విత్ ఫెయిత్. దావీదును సౌలు చంపేయడానికి వచ్చేస్తున్నా ఎలా డీల్ చేశాడు? శత్రువులాగా, విశ్వాసలాగా? ఫెయిత్. He's anointed. I have to deal with faith. Somebody is learning wisdom. యేసయ్యా, నన్ను ఎంతకాలము మొర్దెకైలాగా కొంచెం వ్యసన పడ్డాను, ఇబ్బంది పడ్డాను, కానీ నువ్వు పనిచేస్తున్నావయ్యా, నన్ను తప్పకుండా విడిపిస్తావు, నన్ను తప్పకుండా స్వస్థపరుస్తావు. రోగం మీద రోగం వచ్చినా నేను ఇంకా నా దేవుడు స్వస్థపరచువాడని నమ్ముతాను. నా దేవుడు యెహోవా జైరే అని నేను నమ్ముతాను. నజరేయుడైన యేసు నామమున ఈ వాక్యముని హృదయములో అందరిలో నెరవేరి సాక్ష్యముగా మారునుగాక. ఏమన్నానండి?